రష్యా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో శాంతి ప్రణాళికపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై ట్రంప్ చేసిన పదునైన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. జెలెన్స్కీపై ట్రంప్ చేసిన ఆరోపణలేంటి? రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం మొదలవ్వడానికి కారణాలేంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. అమెరికా అధ్యక్షుడిగా తాను ఎన్నికైతే రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరగదని, ఆ యుద్ధానికి కారణమే బైడెన్ పాలనలో తీసుకున్న తప్పుదోవ నిర్ణయాలేనని ట్రంప్ పదే పదే చెప్తూ వచ్చారు. తాజాగా ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీని టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి కోసం ఒత్తిడి చేసే ప్రయత్నంలో భాగంగా ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో చేసిన పోస్ట్ ఇప్పుడు అమెరికా ఉక్రెయిన్ సంబంధాలపై ప్రశ్నలు రేపుతోంది. ఉక్రెయిన్ ప్రభుత్వానికి కొంచెం కూడా కృతజ్ఞత లేదు, మనం చేసిన సహాయం విలువేంటో వారికి తెలియదంటూ ట్రంప్ పోస్ట్ చేశారు. అంతేకాదు, నిజమేంటంటే యూరప్ రష్యాపై ఆంక్షలున్నాయని చెప్పుకుంటూనే మాస్కో నుంచి చమురు కొనుగోలు చేస్తూనే ఉంది. ఇది వారికి మాత్రం మంచిదే, కానీ అమెరికా మాత్రం కష్టాలు పడుతూ ఉక్రెయిన్కు సహాయాలు అందించి అని ట్రంప్ ఆరోపించారు. తాను అధ్యక్షుడిగా ఉంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధం అసలు జరిగేదే కాదని, రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలను వేరే పద్ధతిలో పరిష్కరించేవాడినని కూడా ట్రంప్ పేర్కొన్నారు. ఉక్రెయిన్కు అమెరికా చేసిన భారీ సైనిక ఆర్థిక ఖర్చుల నేపథ్యంలో ట్రంప్ మాటలు అమెరికా ప్రజల్లోకి ఒక వర్గానికి నచ్చినా అంతర్జాతీయ వేదికపై మాత్రమే వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ట్రంప్ పోస్ట్ సృష్టించిన ప్రకంపనలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ బలంగా స్పందించారు. ఆయన తన స్పందనను ఎక్స్ వేదికగా వెంటనే వినిపించారు. ట్రంప్ విమర్శలకు ధీటుగా సమాధానం ఇస్తూనే తాము ఎంచుకున్న మార్గాన్ని స్పష్టం చేశారు. ముందుగా అమెరికా ప్రజలకు ధన్యవాదాలు చెబుతూ మాకు జావెలిన్ యాంటీ ట్యాంక్ క్షిపణులు అందించారు, అవి మా ప్రజల జీవాలు కాపాడాయి అని జెలెన్స్కీ పోస్ట్ చేశారు. ట్రంప్ వ్యాఖ్యల్లో ఉన్న దూకుడు, కృతజ్ఞత లేదన్న ఆరోపణలను పక్కన పెట్టి ఉక్రెయిన్ తమ కట్టుబాటు శాంతి దౌత్యం అంతర్జాతీయ సహకారంపైనే ఉందని ఆయన స్పష్టం చేశారు. మేమెప్పుడూ యుద్ధాన్ని కోరుకోలేదు, పరిస్థితులు మమ్మల్ని స్థితికి నెట్టాయి, మా దేశాన్ని రక్షించుకోవడం తప్ప వేరే మార్గం లేదని జెలెన్స్కీ పేర్కొన్నారు. అంతేకాదు, ప్రపంచ దేశాలు అందించిన సహాయం, సమాచారం, సలహాలన్నింటినీ ఉక్రెయిన్ కృతజ్ఞతతో ఉందని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడైనా శాంతి నిలవాలి అన్న ఆశయంతోనే తామున్నామని కూడా జోడించారు. జెలెన్స్కీ స్పందనలో సూటిగా ట్రంప్ పేరును ప్రస్తావించకపోయినా ఆయన సందేశం అమెరికా అధ్యక్షుడికి చేరేందుకు అలా పోస్ట్ చేశారని విశ్లేషకులు చెబుతున్నారు. విమర్శలకు విమర్శలతో కాకుండా కృతజ్ఞతతో కూడిన దౌత్య సమాధానం ఇవ్వడం ఉక్రెయిన్ తన మద్దతుదారులతో విరోధం వద్దనుకునే వ్యూహంలో భాగమని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం వారి దేశ భద్రత పూర్తిగా అమెరికా, నాటో సైనిక సహాయంపై ఆధారపడిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడితో ఘర్షణ కోరుకోవడం జెలెన్స్కీకి సాధ్యం కాదు. అదే సమయంలో తమ రక్షణ కోసం అందరూ చేసిన సహాయాన్ని గుర్తు చేసి ట్రంప్ ఆరోపణలకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ విమర్శనాత్మక సమాధానం ఇచ్చారు. మరోవైపు ట్రంప్ ఈ సమయంలో శాంతి ప్రణాళికపై బలంగా ఒత్తిడి తీసుకువస్తున్నారు. అమెరికాలో ఉక్రెయిన్ను నిరంతరం సాయం అందించడంపై రిపబ్లిక్ పార్టీలో ఓ వర్గం నుండి వ్యతిరేకత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ తన ఓటు బ్యాంకును సంతృప్తి పరచడానికి ఈ ప్రకటన చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాక ట్రంప్ తనదైన శైలిలో యుద్ధాన్ని తన అదుపులోకి తీసుకురావాలని, తద్వారా రాబోయే ఎన్నికల ప్రచారానికి ఇది ఒక విజయంగా ఉపయోగపడుతుందని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. యుద్ధాన్ని ఆపే ఘనత తనకే దక్కాలని ఆయన ఎప్పటినుంచో భావిస్తున్నారు. ఇదే సమయంలో యూరోపియన్ దేశాలు రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తున్నాయనే ఆరోపణలు నాటో కూటమిలోని భాగస్వామ్య దేశాలపై ట్రంప్ తీసుకువస్తున్న ఒత్తిడిలో భాగమే అని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ట్రంప్ జెలెన్స్కీ ట్వీట్ల నేపథ్యంలో ఈ వివాదం ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదు. ట్రంప్ శాంతి ప్రణాళిక ఏంటి, ఆయన చెబుతున్న ఆ ఒత్తిడి ఒప్పందం ఎలా ఉంటుందనేది స్పష్టంగా తెలియకపోవడం మరిన్ని ప్రశ్నలు రేకెత్తిస్తోంది. రష్యాకు అనుకూలంగా ఉండే ప్రతిపాదనలు తెస్తారా, లేక ఉక్రెయిన్కు పెద్దగా నష్టం లేకుండా ఒక కాల్పుల విరమణ ఒప్పందం మాత్రమేనా అనే విషయంపై విశ్లేషకులు పలు అభిప్రాయాలు చెబుతున్నారు. ఉక్రెయిన్ తమ భూభాగాలను వదులుకునేలా ఒప్పందం ఉంటే జెలెన్స్కీ ఈ ఒప్పందాన్ని
తిరస్కరించే అవకాశం ఉంది. అదే సమయంలో యుద్ధం కొనసాగితే ఉక్రెయిన్కు ఆయుధాలు, ఆర్థిక సహాయం అందించడంపై అమెరికా దేశీయ రాజకీయాలు మరింత విభేదాలు పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద శాంతి ప్రణాళికపై ట్రంప్ నుండి వస్తున్న ఒత్తిడికి జెలెన్స్కీ కృతజ్ఞతను వ్యక్తం చేస్తూనే ఉక్రెయిన్ వైఖరిని స్పష్టం చేశారు. ఈ మాటల యుద్ధం ఉక్రెయిన్కు అమెరికా మద్దతు విషయంలో రాజకీయ అనిశ్చితిని పెంచుతోంది. యుద్ధం ఏ దిశగా మారుతుందో, ఈ అంతర్జాతీయ ఒత్తిడి ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.